తెలంగాణ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై సిపిఐ ఫోకస్ పెట్టింది. కాసేపట్లో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై చర్చించనుంది. ఎమ్మెల్సీ రేసులో పలువురు సీనియర్ల పేర్లు వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి, నెల్లికంటి సత్యంలు ఈ రేసులో ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన చాడా వెంకటరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు సీటు వదులుకున్న సమయంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం తమకో ఎమ్మెల్సీ సీటు కావాలంటోంది సిపిఐ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, కోటకు సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి కూడా ప్రధాన రాజకీయ పార్టీలు ఫోకస్ పెట్టిన నేపథ్యంలో గత ఎన్నికలలో హామీల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ సిపిఐకి ఒక హామీ ఇచ్చింది. ఒక ఎమ్మెల్సీ సీట్ని కేటాయిస్తామంటూ కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో హామీని నెరవేర్చుకునేందుకు ఆ పార్టీ కూడా ఇప్పటికే సిద్ధమైన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో కూడా ఇక సిపిఐ పార్టీ నుంచి కూడా ఎవరిని బరిలో ఉంచాలి అభ్యర్థి పేరుకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గం కూడా సమావేశం కానుంది. మరికొద్ది సేపట్లో ముగ్ధుం భవన్లో సిపిఐ రాష్ట్ర కార్యవర్గం భేటీ కాబోతుంది. ఇందుకు సంబంధించి కూడా ఇప్పటికే పలు దఫాలుగా ఇటు కాంగ్రెస్ పార్టీ పిసి చీఫ్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా పలు దఫాలుగా సిపిఐ నేతలు కలిశారు. ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్యే కోట సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థులలో తమకి స్థానం కల్పించాలంటూ కూడా పలుమార్లు వినతించిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి ఒక సీట్ను కేటాయించేందుకు కాంగ్రెస్ ముందుకు వచ్చిన నేపథ్యంలో కూడా ఇక అభ్యర్థి ఎంపిక సంబంధించి కూడా సిపిఐ పార్టీ ఫోకస్ పెట్టినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ముందు నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి పేరు బలంగా వినిపించింది. కానీ ప్రస్తుతానికైతే ఈ 5 ఎమ్మెల్యే కోటా సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఇటు సామాజిక వర్గాల పరంగా కొంత బేరుజు వేస్తూ వాటికి సీట్లు కేటాయించే అవకాశం నేపథ్యంలో కూడా ఇటు సిపిఐ కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఈసారి ఎమ్మెల్సీ సీటు సంబంధించిన అభ్యర్థిని బరిలో నిలబెట్టాలంటూ కూడా కొంత ముందుకొచ్చిన నేపథ్యంలో అటు గతంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో మునుగోడు సీటును సిపిఐ పార్టీ వదులుకున్న నేపథ్యంలో అక్కడ కీలకంగా పనిచేసిన నెల్లికంటి సత్యానికి సంబంధించి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఇప్పటికే సిపిఐ రాష్ట్ర కార్యవర్గం కూడా ఒక ఆలోచన వచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఆయన పేరును దాదాపుగా ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ ముందు నుంచి చాడా వెంకటరెడ్డి ఎమ్మెల్సీ రేసుల్లో ఉన్నారు. కానీ ప్రస్తుతానికి సామాజిక వర్గాల పరంగా కూడా కేటాయింపు ఉండడంతో ఇటు సిపిఐ పార్టీలో ప్రధాన పదవుల్లో కూడా కమ్మారెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఈ నేపథ్యంలో ఈసారి ఎమ్మెల్సీ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నెల్లికంటి సత్యంకు కేటాయించాలంటూ కూడా మెజార్టీ నాయకులు కోరుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఆయన పేరును దాదాపుగా ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో రాష్ట్ర కార్యవర్గం భేటీ అయిన తర్వాత అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం అవుతుంది. సునీల్. ఓకే కిరణ్.